1000 దాకా వస్తుంది సార్, 1000 రూపాయలు అట్లా అవుతుంది సార్. ఎన్ని యూనిట్స్ అవుతుంది? 160, 150 అట్లా అవుతుంది సార్. 160 దాకా అవుతుంది. మీలాంటి వాళ్ళకు ఎన్ని యూనిట్స్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది? 400 అట్లయినా పవర్లో సార్. అదే హ్యాండ్లూమ్ అయితే ఒక 200 ఇంకొకటి ఉంటే అట్లా 500 యూనిట్లు వస్తుంది సార్. ఒకటి మేము ఇద్దరం కొద్దిగా ఇద్దరం చేసుకున్నాం సార్. ఒకటి ఉంటే కొద్దిగా ఇప్పుడైతే కూలికి చేస్తున్నాం సార్. అవును సార్, రోజుకి 500 ఇస్తాం సార్. ఇది మిషన్ అవుతుంది. మిషన్ వచ్చేసి బయట ఇట్లా తీసుకొని టాకాలు తీసుకొని కట్టుకుంటే చేసుకున్నాం సార్. నువ్వే పని చేసి వాళ్ళకి మెటీరియల్ వాళ్ళే ఇస్తారు, నువ్వు చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తావు. డిజైన్ కూడా వాళ్ళే ఇస్తారా? మార్కెట్ కూడా వాళ్ళే చేసుకోవాలి. నీకు 500 రూపాయలు ఇస్తాను. ఎన్ని చీరలు చేస్తారు? ఇంకా ఇట్లా వాన గిన్న బట్టి కొద్దిగా వర్క్ కాదు సార్. నెలకు ఒక 18 చీరలు అవుతాయి సార్. 18 చీరలు అవుతాయి. 18 చీరలు అయితే దగ్గర నీకు 500 రూపాయలు చెప్పాలి, 9000 వస్తుంది. ఒక 500 యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది. 2 కలిపి ఎంత లాభం వస్తుంది? 2 కలిపి ఒక 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. 2 మిషన్లు చేస్తాను. నువ్వేం చేస్తావు? నేను ఆటోలో ఉంది సార్. ఆటో ఆటో సార్. ఏమాత్రం వస్తుంది ఆటోలు నీకు? డైలీ 500-600 వస్తుంది సార్. డీజిల్ అన్ని పోగా 500-600 పడతా సార్. పని ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది సార్. జమ్మలమడుగు సార్, జమ్మలమడుగు టౌన్. రాబోయే స్టీల్ ఫ్యాక్టరీ. అవును సార్. అది వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది పని. బాగుంటుంది సార్. బాగా డెవలప్ అవుతుంది, బాగుంటుంది సార్. బాగుంటుంది సార్. నీకు 15,000 వస్తుందా? 15,000 వేస్తుందా? వచ్చిందా? తల్లికి వందనం సార్. ఫస్ట్ స్కూల్ పోతేనే వేసాం సార్. నీకు 4,000 రూపాయలు వస్తుందమ్మా. గ్యాస్ దీపం పథకం కూడా బాగా అందుతున్నాయి సార్. సంవత్సరం 3 ఇస్తా. ఇప్పుడుండే సిస్టమ్ బెటరా? నువ్వు చెప్పమ్మా. ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం. రెండో విధానం 3 పండుగలకి 3 సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది? ఇట్లానే బాగుంది సార్. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని మళ్ళీ మాకు డబ్బులు వేస్తే ఏదన్నా అవసరానికి మళ్ళీ వస్తుంది. మళ్ళీ మేము సిలిండరు తీసుకుంటారు. 2 చేస్తాను. నేనేమనుకుంటానంటే 3 పండుగల్లో 4 నెలలకు ఒకసారి, దీపావళి, ఉగాది, సంక్రాంతి, ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు. అప్పటి నుంచి అది బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని. ముందు కంటే ఇప్పుడైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా? ఏం లేదు సార్. ఏం లేదు సార్. అదేం లేదు. ఏం లేదు సార్. అంతా మినిమం ఛార్జెస్ సార్. నార్మల్గానే మినిమం ఛార్జెస్. ఏం లేదు సార్. నువ్వేం చదువుకున్నావు? 10th చేసాను సార్. నేను 10th సార్. నువ్వేం చేసావు? నాన్న చనిపోయాడు సార్ 11 ఏళ్ళ క్రితం. అప్పుడు ఆఫ్ చేసిన సార్ చదువు. అప్పటి నుంచి నేను మోటార్ ఫీల్డ్. మీదే ఊరమ్మా? దీనిపైన కరెంట్ పెట్టుకుంటారా? మీరు పెట్టుకోలేదా? సూర్య గారిది సోలార్ది ఏం లేదు సార్. అది ఇస్తే పెట్టుకున్నది కూడా మేలు సార్. ఉంటే ఒకేలా సోలార్ది ఉంటే మేలు. సోలార్ సూర్య గారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టేసి ఇవ్వండి. అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్. మీకు ఆటో సొంత ఆటో లేదా? ఉంది సార్. సొంత ఆటో సార్. ఒక 2 ఏళ్ల కిందట కొన్నాను సార్. కొని కంతులలోనే సార్. కొని కంతులన్నీ కట్టుకున్నాను సార్. ఏం వస్తా ఉంది, పింఛన్లు కరెక్ట్ గా వస్తున్నాయి సార్. అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్ కూడా చూస్తారు. మీ జమ్మలమడుగులో అన్నా క్యాంటీన్ ఉందా? ఉంది సార్. ఉంది సార్. 5 రూపీస్కి నేను చాలా సార్లు నేను ఆటో తోలుతా కూడా తిన్నా సార్. మధ్యాహ్నం పూట బాగుంది సార్. బాగుంది. నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్లో పెట్టి వెళ్ళి తినేసి వస్తాను సార్. బాగుంది. ఎట్లా 500 యూనిట్లు ఇస్తాము. ఇప్పుడు ఇది ఉంది నీకు, ఇంకేం కావాలి నీకు? ఏం ఇస్తే నీ జీవితంలో బాగుపడతావు? ఆలోచించి కొద్దిగా చేసుకోవాలంటే అందరం కలిసి ఇంకొకటి పెట్టుకుని చేసుకున్నాం. ఇంకొక ఇల్లు కట్టుకొని ఇంకొకటి పెట్టుకొని పిల్లలు ఉన్నారు. ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో. ఇంటి జాగా ఉంటే ఇంటి జాగా ఇచ్చి కట్టిస్తాం.
వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రకంలో నుంచి ఎట్లా అతనికి ఇది కదా సరిపోతుంది. ఇండియాలో వర్కౌట్ గవర్నమెంట్గా శాంక్షన్ చేయండి, అది ఒకటి చేస్తే కొద్దిగా చదువుతుంది. 500 యూనిట్లు రేపటి నుంచి వస్తుంది. ఇంకా చేనేత కార్మికులకి ఇంకేం చేస్తే బాగుంటుంది? మీ అందరికి ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం, ఒకవేళ గవర్నమెంటే రీఎంబర్స్ చేస్తా అని చెప్పాం. ఎందుకంటే చేనేత కార్మికులకి ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు, అంటే ఆదాయం రావడం లేదు. ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, దానివల్ల సఫర్ అయ్యారు. మీరు మళ్ళీ రివైవ్ చేస్తారు. మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. నూరు సార్, నూరు అందుకు బాగుంది సార్. అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలిగాం మాట్లాడదాం. నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను, పాలసీ తీసుకొస్తాను. మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, ఆదాయం పెరగాలి. అదే ఆలోచన. ఏమ్మా నేను సంతోషంగా సార్, నాకు 4000 వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఆనందం సార్. అదేమ్మా, ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో, అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఇప్పిస్తున్నాం. ఒక 15,000 రూపాయలు వీళ్ళకి డిపాజిట్, 13,000 మీరు చుట్టూ 2,000 స్కూల్ ఖర్చు పెట్టారు. ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం, మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం, ఇంకొక పక్కన మీకు గ్యాస్ దీపం పథకం చేసుకోవడానికి, ఇంకొక పక్క మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాల్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాం. పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి. ఎందుకు మీరు ఏం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంటారు, పెట్టుబడి లేక, లేకపోతే ఏ పని చేయాలో తెలియక, ఒకళ్ళు ఉండే పని గిట్టుబాటు లేక, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఒకటే చేసుకుంటూ వస్తాం. మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనిపిస్తుందా? మార్పు, చాలా మార్పు ఉంది సార్. మాకు చాలా బాగుంది. రోడ్ల పరంగా, నేను ఆటో వెళ్తున్నాను కదా సార్, రోడ్ల పరంగా చాలా బాగున్నాయి సార్. గుంతలు సార్, రిపేర్లు, నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్. కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నా నడుము నొప్పులతో కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ ఆటోలో. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్, కాలనీస్ అన్నీ. అన్నీ అయిపోయినాయా? ఇంకెన్ని ఉన్నాయి? ఎంత టైం పడుతుంది మీరు మొత్తం రావాలి? 2 అవర్స్ అయిపోతా. ఎన్ని గంటలకు ప్రారంభిస్తున్నాం? 7కి స్టార్ట్ చేస్తున్నాం, 9 గంటలు అయిపోతున్నాం. నీకు ఖర్చులు సరిపోతుందా? అందుకనే దీన్ని మిషన్ ఒకటి పెట్టినట్టు ఇంకోటి ఎందుకంటే 500 యూనిట్లు రేపటి నుంచి వస్తుంది. అప్పుడు మీ ఆదాయం కూడా కుదురు. మీ ఇంటిని కూడా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. సార్ ఓకే.